రేయ్ సరిగ్గా నిలబడరా, ఎప్పుడు చూసినా మట్టిలో దొర్లుతూ ఉంటావు. ఏమైందిరా చిన్న, నిన్న ఇన్స్పెక్టర్ కొట్టాడా? ముఖం మీద ఏమి దెబ్బలు తగ్గలేదు. లేదమ్మా, నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటికి హడావుడి చేసాకు. అడ్డంలేమ్మా, తప్ప. నీకు కావాల్సిందేలే. వదినా వచ్చేసాడా? వచ్చారు. ఏమైనా అన్నాడా? ఇంకా ఏం అనలేదు. మీ అన్న మామూలు వాటికే నీ మీద తైతైలు ఆడిపోతుంటాడు. ఇక నువ్వు గజ్జలు కూడా కట్టావు కదా, ఇక నీ కథ కథకళే. ఎరా, ఈరోజు జరిగిన పోటీల్లో గొడవలు బాగా జరిగాయంటగా? నీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపలేదా పోలీసులు? వదిలేశారేంటి? ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా అందరూ ఏవో పులివేషాలు వేసి 4 డబ్బులు సంపాదించుకుంటారు, మందు కొడతారు, బిర్యానీ తింటారు. మనలాంటి వాళ్ళకి ఇవన్నీ అవసరం అంటారా? చదివిన చదువుకి తగిన ఉద్యోగం వెతుక్కోకుండా ఇలా ఆడుతూ కూర్చోడం నాకేం నచ్చట్లేదు చెప్తున్నా. చిన్నోడు అంటూ బాగా గారం చేశావు. ఇప్పుడు చూడు, ఊళ్ళో వాళ్ళందరి దగ్గర తన్నులు తింటున్నాడు. బాధ్యత అనేదే తెలియకుండా పోయాడు. వాడంతేలే, నువ్విట్రా, రా కూర్చో. కూర్చో. బాగా తిట్టాడా నిన్ను? నన్ను తిట్టలేదు, నిన్నే తిట్టాడు. అవునా? పోరా. అన్నా నమస్తే అన్నా. ఎరా పనికెళ్ళలేదా? లేదన్నా, ఈరోజు లీవ్ అన్నా. గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం అనుకుంటున్నావా? లీవు. పిల్లల తిండికి డబ్బులు ఇచ్చావా? ఇచ్చానన్నా. హాయ్ ఆశా బేబీ. ఏం తింటున్నావమ్మా? ఇది నీకు నచ్చదు కదా, కాబట్టి నేను తినేస్తానే. అమ్మా, అత్త చూడమ్మా ఏం చేస్తుందో. నా దోశలు అక్కని తినేస్తుందమ్మా. ఏమా, ఆ పిల్ల ఒక్క దోశ తినటానికి నాన్న తిప్పులు పెడుతూ ఉంటుంది, అది కూడా నువ్వు తినేసావా? నమస్తే అన్నా. దోశ ఏం బాలేదని నాన్నతో చెప్పు, సరేనా? అదిగో వచ్చేసారు చూడు. ఏం తల్లి, స్కూల్కి వెళదామా? టిఫిన్ తినడం అయిందా మరి? నాన్న, అమ్మ రోజు నాకు దోశ పెడుతుంది నాన్న, నేను అది తినలేకపోతున్నా నాన్న. అలాగా, సరే. నాన్న ఈరోజు సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు బిర్యానీ తీసుకొస్తాడు, సరేనా? మరి నాకు బిర్యానీ? నీకు లేకుండానమ్మా, నువ్వు ఇంటి గారాలు తల్లివి కదా. అవును, ఇలాగే అప్పుడప్పుడు చెల్లెలకి కూతురికి బిర్యానీలు కొనిస్తూ ఉండండి. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను కదా, రోజంతా వంటగదిలో ఏడుస్తూ పక్కింటి వాళ్ళ బాధలు భరిస్తూ ముక్కులో నుంచి దారంగా కారిపోతున్నా. మీకు ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? అన్నయ్య, వదినకు కూడా కలిపి బిర్యానీ తీసుకురా. సరే, నువ్వేం కష్టపడక్కర్లేదు. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు కూడా కలిపి బిర్యానీ తీసుకొస్తాను. సంతోషమేనా? మటన్ బిర్యానీ. ఏంటన్నా తినకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను తర్వాత తింటాలేమ్మా. అల్లుడేడి? రెడీ అవుతున్నారు. అమ్మా వదనా, ఈ రోజు పాపను స్కూల్లో నువ్వు దించేయి, మేము అర్జెంటుగా బయటికెళ్ళాలి. సరే మావయ్య. ఏంటి మావయ్య? మిల్లు వరకు పోయొద్దాం. విషయం ఏంటో చెప్పండి. రా చెప్తాను. టిఫిన్ తినేసేళ్ళండి. బయట తింటాలే. రేకుటే బడి తీరా. మొత్తం దొంగలన్నీ కోసి చూసారా? 2 లోడ్లు చూసామన్నా, మొత్తం అన్ని కులిపోయి ఉన్నాయి. మిగిలిన దొంగలు? మిగతావన్నీ కోసి చూస్తే గానీ చెప్పలేమయ్యా. ఈ జేపీ ఏంటి మావయ్య? కలప చూసి కొంటున్నాడా లేక కళ్ళు మూసుకొని కొంటున్నాడా? ఒకసారా 2 సార్లా? ఎన్నిసార్లు నష్టపోవాలి? పైగా అడిగితే నాకే నీతులు చెప్తాడు. రండి. ఈ టేకులకి చిన్న చెక్కులు పాస్ అయి ఉంటాయా? నేనే పాస్. ఏటో ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటాడు. బడి తీరా.